పార్కింగ్ లో కారు ఇరుక్కుపోయింది. 5 నిమిషాల్లో వస్తాను మేడం. నేనే వెడ్డింగ్ కార్డ్ షాప్ లో డిలే చేశారని కోపంగా వస్తున్నాను. సరే నేను కారున్న చోటకే వస్తున్నాను. త్వరగా బండి తీసుకొనిరా. హలో మామా, సౌండ్ పార్టీ కనపడిందిరా, కొట్టేద్దాం. సరేనా? మిస్ అవ్వకూడదురా. ఓకే మామా, వస్తున్నాను. పట్టుకోండి, నా నెక్లెస్ లాక్కర్ వెళ్తున్నాడు. పట్టుకోండి. పట్టుకోండి నా నెక్లెస్. ఏమైందండి? మీ గొలుసు కూడా లాక్కున్నాడా? అరవకుండా నుంచున్నారంటే ఆగరా దొంగ దొంగ. పట్టుకోండి. ఆగరా దొంగ. ఏమిటండి మీరు? వాడు పారిపోతున్నాడు. రేట్ చూసావా? ఇంకో దాని వెండి గొలుసు కూడా కొట్టేసాను. చూద్దాం. ఏం చేస్తున్నారండి? అయ్యో, ఏం చేస్తున్నారండి? హలో, ఏంటండి ఇది? వాడు గొలుసు లాక్కెళ్ళాడు, మీరేమో విగ్రహాల్లో నుంచున్నారు. ఏమండి మిమ్మల్ని? బ్రేక్ వేసావు. నేను ఎక్కడేసాను రా, అదే ఆగిపోయింది. స్టార్ట్ చేయి. పోనీరా, వాళ్ళు వచ్చేస్తారు. త్వరగా స్టార్ట్ చేయరా. ఏం చేస్తున్నావురా? వాళ్ళు వచ్చేస్తారా, బండి స్టార్ట్ చేయరా. ఎక్కడికి రా. అమ్మా అమ్మా తల్లి, ఎవరో తెలియక తప్పు చేసామమ్మా. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని వదిలిపెట్టమ్మా. లేపరా లేప, పదా త్వరగా పని. ఏమండి, ఒక నిమిషం ఆగండి. ఏమండి మిమ్మల్ని? ఒక నిమిషం మిమ్మల్ని ఆగండి. ఏమిటండి, నేను పిలుస్తుంటే అలా వెళ్ళిపోతారేంటి? చెయ్యి వదులు. సారీ. ఏం లేదు, నుంచున్న చోటే అనుకున్నది సాధించారు. ఒక్క నిమిషంలో నేను మీ ఫ్యాన్ అయ్యాను. మీరు నాకు సహాయం చేయాలి. చేస్తారా? నేను పరాయి వాళ్ళెవరికి సహాయం చేయాలి. ఒక నిమిషం ప్లీజ్. నాకు మీరు ఒక సహాయం చేయాలి. నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు. బతిమాలుకుంటాను, మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. వద్దు, అదంతా ఏం అవసరం లేదు. నాకింకో దారి లేదు. నేనున్న పరిస్థితి చూసి ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు. నేను అమ్మవారి భక్తురాల్ని. ప్లీజ్ ఒప్పుకోనని మాత్రం చెప్పకండి. ఏం చేయమంటావు? అది ఒక పెళ్లి చెడగొట్టాలి.
అలాంటివి చేయడానికి వేరే మనుషులుంటారు. పో. నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? ఈ పెళ్లిని ఎలాగైనా సరే ఆపాలండి ప్లీజ్. అది జరగడానికి వీల్లేదు. ఎవరిది ఆ పెళ్లి? మా ఇంటి పని మనిషి పెళ్లి. పని మనిషి పెళ్లి జరగకుండా నువ్వు ఆపుతున్నావా? అవునండి, అది చేసుకోబోయేది నా మేనల్లుణ్ణి. అతను పెద్ద కోటీశ్వరుడు, బోల్డ్ ఆస్తిపాస్తులున్నాయి. ఈ పెళ్లి జరిగితే ఇవన్నీ దానికి పోతాయి. అందుకే దాని పెళ్లి ఎలాగే ఆపేసి నా కూతురికి వాడికి పెళ్లి చేయాలి. అప్పుడే ఆస్తంతా నాకొస్తుంది. జరగబోతోంది అనుకున్న పెళ్లి ఆగిపోతే ఆ పిల్లకి ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా? నేను అనుభవించాను. నా చెల్లెల జీవితాన్ని నేను నా కళ్ళారా చూశాను. ఇటువంటి అన్యాయాలకి ఏ కారణంగానూ నేనేమాత్రం ఒప్పుకోను. మర్యాదగా వెళ్ళు. అయ్యో, ఈ పెళ్లికి ఇంకో వారం రోజులే టైం ఉంది. ఇది తప్ప ఇంకేమీ చేయలేము. దయచేసి మీరు సహాయం చేసి తీరాలి. నేను మీకేమివ్వాలో చెప్పండి, నేనిస్తాను. ఇటువంటి అన్యాయాలకి నన్ను పిలవద్దని నీకు చెప్తున్నాను కదా. ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉంటే నేను నిన్నే అంతం చేస్తాను. ఓ! చెప్తే వినండి ప్లీజ్. వెళ్ళిపో. ఇది ఎవరు? అదే నేను చెప్పానుగా, మా ఇంటి పని మనిషి, పేరు గంగ. ఇతను వీడే పెళ్లి కొడుకు, అంటే నా మేనల్లుడు. ఇది వీడికి రెండో పెళ్లి. నీకే పరిస్థితి తెచ్చిన వాడిని, వాడి కుటుంబాన్ని అంతం చేయకుండా వదిలిపెట్టను. శుభలేఖలు వేయించడానికి మా అన్నయ్య పంపించాడు. అది ప్రింట్ చేయడానికి కూడా నాకు మనసు రాలేదు. అంత కోపం ఉంది నాలో. వెళదామా?